నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను మధురమైన దయ చూపండి ఏలినవా ఏలినవారా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి ఏలినవారా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. మేము చెడ్డ వాంఛల నుండి విముక్తిని పొంది అపారమైన నీ వరప్రసాద సహాయముతో జీవమునిచ్చు నీ వాక్య పదములో పయనింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
విగ్రహములను మా దైవములుగా ఎంచుము. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలులారా, మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరలి రండి. మీ పాపమే మీ పతనముకు కారణమైనది. మీరు ప్రభు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థనని మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపమును మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము, మేము నీ స్తుతింతుము. అసిరియా మమ్ము రక్షింపచాలదు, యుద్ధస్వములు మమ్ము కాపాడలేవు. మేమిక మీ ఎదుట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడవు నీవే. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహ బుద్ధికి కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమితును, వారి పైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు, లెబానోను చెట్లు వలె దృఢంగా వెరియదన్నుదురు. వారికి క్రొత్త చిగులు పుట్టగా ఒలివు చెట్లు వలె ఉందురు. అలలారుదు, లెబానోను దేవదారుల వలె పరిమళమును వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు, పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు, లెబానోను ద్రాక్షరసం వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయులు మరలా విగ్రహాల జోలికి పోరు. నేను వారి మనవులు ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండి చెట్లు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు పడయుదురు. జ్ఞానము గల వారి అందరి విషయములను గ్రహింతురుగాక. వివేకము గల వారు ఈ సంగతులను అర్థం చేసుకొందురుగాక. ప్రభు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడుతురు. కాని దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోవుదురు. ఇది ప్రభుని వాక్కు. మోసితివా ప్రభువా నా కోసమే సిలువ భారము, మోయలేని ఈ పాప భారము. మోసితివా ప్రభువా నా కోసమే సిలువ భారము, మోయలేని పాప భారము. నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా రక్షణార్థమై మరణించితివా, నా రక్షణార్థమై మరణించితివా. మోసితివా ప్రభువా నా కోసమే సిలువ భారము, మోయలేని పాప భారము. నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా రక్షణార్థమై మరణించితివా, నా రక్షణార్థమై మరణించితివా. మోసితివా ప్రభువా.
క్షమించి పాపము చేయవద్దన్నావే. పాపములో పట్టుబడిన మరియ మగ్దలీనను క్షమించి పాపము చేయవద్దన్నావే. ఈ లోక సాగరములో మునిగియున్న నన్ను దయచూపి దరి చేర్చి దీవించుమయ్యా. దయచూపి దరి చేర్చి దీవించుమయ్యా. యేసయ్యా యేసయ్యా దీవించుమా. మా పాప భారమును తొలగించుమయ్యా. యేసయ్యా యేసయ్యా దీవించుమా. మా పాప భారమును తొలగించుమయ్యా. యేసయ్యా యేసయ్యా దీవించుమా. మా పాప భారమును తొలగించుమయ్యా. నీ చెంత చేరిన పక్షవాత రోగితో పడకనెత్తుకొని నీవు సాగి పొమ్మన్నావే. నీ చెంత చేరిన పక్షవాత రోగితో పడకనెత్తుకొని నీవు సాగి పొమ్మన్నావే. ఈ దీన మనసును దయతోడమన్నించి కరుణించి కృప చూపి కాపాడుమయ్యా. కరుణించి కృప చూపి కాపాడుమయ్యా. యేసయ్యా యేసయ్యా దీవించుమా. మా పాప భారమును తొలగించుమయ్యా. యేసయ్యా యేసయ్యా దీవించుమా. మా పాప భారమును తొలగించుమయ్యా. మోసితివా ప్రభువా నా కోసమే సిలువ భారము. మోయలేని పాప భారము. నా సిలువ మరణము నీవు స్వీకరించి. నా సిలువ మరణము నీవు స్వీకరించి నా రక్షణార్థమై మరణించితివా. నా రక్షణార్థమై మరణించితివా. యేసయ్యా యేసయ్యా దీవించుమా. నా పాప భారమును తొలగించుమయ్యా. యేసయ్యా యేసయ్యా దీవించుమా. మా పాప భారమును తొలగించుమయ్యా. యేసయ్యా నా పాప భారమును తొలగించుమయ్యా. యేసయ్యా సుమయ్యా. మోసితివా ప్రభువా నా కోసమే సిలువ భారము. మోయలేని ఈ పాప భారము. ప్రభువు మీతో ఉండునుగాక. మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 12వ అధ్యాయము
మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనము వరకు. ధర్మశాస్త్ర బోధకుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞనిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువారిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్టు తన పొరుగు వారిని తాను ప్రేమించుటయు సమస్త దహన బలుల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికింది. చక్కగా సమాధానం ఇచ్చిన ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవరను ఏమీను అడుగుటకు సాహసింపలేదు. ఇది ప్రభు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలములో సగం కంటే 2-3 రోజులు ఎక్కువైన తరువాత ప్రతి సంవత్సరం మనకి ఈ సువిశేష పట్టణమే ఆ శుక్రవారం రోజున వస్తూ ఉంటుంది. కనుక 3వ వారం శుక్రవారంలో ఈ సువిశేష పట్టణం వస్తూ ఉంటుంది. ఇది సుమారు సకానికంటే 2-3 రోజులు ఎక్కువ ఉంటుంది. మనకి ఇంకా 20 రోజుల కంటే ఎక్కువగా ఉంది తర్వాత వచ్చేటువంటి ఈ తపస్సు దినాలు. మధ్యలో మనకి మరి ఈ ప్రధానమైన ఆజ్ఞ, ఆ తర్వాత రెండవ ఆజ్ఞ గురించి ఈ మధ్యలో మనకి ఇవ్వబడుతూ ఉంది. అనగా ఇదే కేంద్ర స్థానముగా ముఖ్యమైనటువంటి ఒక భాగముగా మనకి తిరుసభ కూడా ఈ విధముగా మార్కు శుభవార్త నుంచి గ్రహించబడినటువంటి సువిశేష పట్టణాన్ని ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనం తపస్కాలంలో మార్కు శుభవార్త మార్కు గారి ఎంట్రీ ఇవ్వాలి ఇచ్చారు. కాబట్టి ఇప్పటి వరకు లూకా, మత్తయి గారి సువార్త నుంచి మనం విన్నాం. కానీ మార్కు గారు ఈ రోజున ఆయన తాను ఎంట్రీ చేశాడు. కాబట్టి ఆయన ఎంట్రీ ఏది అయినా సరే లేటుగా వచ్చినా బాగున్నాను కదా ఎంట్రీ అని చెప్పేసి ఆ విధంగా ఆయన దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞల గురించి చెప్పడానికి కానీ వచ్చాడు. మనందరము సత్యోపదేశ సంక్షేపములో చిన్నప్పుడు అమ్మగారి ద్వారా గాని ఉపదేశం ద్వారా గాని ఇది విన్నాం. 10 ఆజ్ఞల గురించి. ఈ 10 ఆజ్ఞలు నేర్చుకున్న తర్వాత కింద 2-3 వాక్యాలు ఉండాలి. ఈ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు ఇవిడి ఉన్నాడు. ఒకటేమో సమస్త జనుల కంటే దేవుడి మాత్రమే ప్రేమించాలని, ఆ తర్వాత నీ వలె నీ పొరుగు వాని. కానీ ఈ 10 ఆజ్ఞలు మాత్రం దేంట్లో నిమగ్నమై ఉన్నాయి? ఈ 2 ఆజ్ఞలు నిమగ్నమై. అది ఎక్కడ చెప్పబడింది? పట్టణాల్లో. ఈనాటి పట్టణం కానీ అట్లాగే ద్వితీయోపదేశ కాండములో కూడా 6వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. ఆ విధంగా చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా మనము దేవుని యొక్క ఆజ్ఞల గురించి నేర్చుకుంటూనే 10 ఆజ్ఞల గురించి నేర్చుకుంటూనే ఈ 10 ఆజ్ఞలన్నీ 2 ఆజ్ఞల్లో మాత్రమే ఇమిడి ఉన్నాయి అని చెప్పేసి మనం ఆ విధంగా నేర్చుకున్నాం. దానినే ఆ రెండింటిని మాత్రమే మనము జీవితాంతము గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశం. మొదటి 10 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు దేవునికి సంబంధమైనవి. ఆ మిగతా 7 ఆజ్ఞలు 4వ ఆజ్ఞ నుంచి చివరి ఆజ్ఞ వరకు దేనికి సంబంధమైనది? సోదరునికి సంబంధం.
అంతే కదా. దేవుడి మాత్రమే ఆరాధించుదువు గాక, దేవుడి నామాన్ని వ్యర్థంగా పలుకుదువు గాక. మూడవది, దేవుని యొక్క పండుగ దినాల్లో పరిశుద్ధపరచాలి. అది మూడు దైవ ప్రేమకు సంబంధం. మనకి ఎక్కువగా ఈ నాలుగో ఆజ్ఞ నుంచి నాలుగో ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను గౌరవించడం. ఆ తర్వాత మనకి ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి. 4 నుంచి 10 ఆజ్ఞలు. కాబట్టి ఎక్కువగా దేని మీద ఆధారపడి ఉన్నాయి? దైవ ప్రేమ, సోదర ప్రేమ. ఎందుకంటే 7 ఆజ్ఞలు సోదర ప్రేమ గురించే ఉన్నాయి. 3 ఆజ్ఞలు మాత్రమే దేవుని ప్రేమ గురించి ఉన్నాయి. కాబట్టి దైవ ప్రేమ గొప్పదా లేకపోతే సోదర ప్రేమ గొప్పదా అని చెప్పే సంతానికి దానికి ఏమి ఆ పోటీ లేదు. ఎందుకంటే దైవ ప్రేమ ఉంటేనే సోదర ప్రేమ ఉంటుంది. దైవ ప్రేమ గలవాడే సోదర ప్రేమ కలిగి ఉంటాడు. ఇది మాత్రం సత్యం. ఎవరు ఈ లోకంలో దైవ భయము లేకుండా ఇంకొకరి గురించి ఆలోచన చేస్తారు? ఎవరు చేయరు. దైవ భయము లేదనుకోండి, భవిష్యత్తులో మనకి ఏం అవుతుందని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, దేవుడు మన శిక్షకుడు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉన్నాం అనుకోండి, మన అందరం ఎవరిని లెక్క పెడితే లెక్క చేస్తామా? ఎవరిని లెక్క చేయ. దేవుడు అనేటువంటి ఒక భయం ఉంది కాబట్టి మనం లెక్క చేస్తూ ఉంటాం. అట్లాగే ప్రకృతి ఒక భయం ఉంటుంది కాబట్టి ఇదిగో నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు అయ్యో నేను ఈ విధంగా ఏదైనా పొరపాటు చేసినప్పుడు దానికి ఫలితం నేను అనుభవించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో కర్మ ఫలమో లేకపోతే క్రియాఫలం ఉంది అని చెప్పేసి ఆ భయం లేకపోతే నువ్వు లెక్క చేస్తావు. మనకు మనమే యమునా తీరుగా వారు యమునా తీరుగా అన్నట్టుగా క్రూరులుగా లేకపోతే జంతువులుగా మారిపోతాం. మనకు దైవభయం ఉంది, ఆ తర్వాత పాపభీతి ఉంది కాబట్టి మనలో చాలా మంది భయపడుతూ ఉంటాం. ఆ భయం చేత మనం ఏం చేస్తూ ఉంటాం? మంచి చేస్తూ ఉంటాం. ఇతరులను బాధ పెట్టుకొని చూసుకుంటూ ఉంటాం. ఇతరుల గురించి ఆలోచన చేసుకుంటాం. ప్రియ సహోదరి, ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ దైవ ప్రేమ లేకపోతే సోదర ప్రేమ లేదు. ఒకసారి మీరు ఊహించుకోండి, దేవుని యొక్క భయం లేకపోతే ఎట్లా ఉండదు మన జీవితం. దేవుడు అనేటువంటి ఒక గొప్ప నిజంగా సత్యంగా లేకపోయినా, ఆ దైవ భీతి అనేది లేకపోయినప్పుడు, ఆ తర్వాత మనల్ని ఎవరు చూస్తున్నారని చెప్పేసి మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా చేసేటప్పుడు దానికి కావాల్సిన ఫలితం అనుభవిస్తూ ఉంటాం. ఏదో సమయంలో ఆ భయం మనం జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరి క్రూరంగా జంతువుల కంటే ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి అంత క్రూరులు ఎవరు లేరు. క్రూర జంతువుల్లో కొన్ని జంతువులు పేర్కొనండి. సింహము, పులో, లేకపోతే చిరుత, ఇవన్నీ ఉంటాయి క్రూర జంతువులు. అవేం చేస్తూ ఉంటారు? కేవలం ఆకలి వేసినప్పుడే వారు అనగా ఆ జంతువులు ఇతరులు చంపి జంతువులు చంపి తింటూ ఉంటాయి. ఎందుకని క్రూర జంతువులు అంటూ ఉన్నాం? అవి భక్షిస్తూ ఉంటాయి. వారికి ఆకలి వేసినప్పుడు మాంసం తినడానికి లేకపోతే ఆకలి తీర్చుకోవటానికి గాను వారి నైజాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటారు? మాంసం. అటువంటిప్పుడు మనం ఎన్ని రకాల మాంసాలు తింటూ ఉంటాం. అప్పుడు మనందరం క్రూరులమే కదా. మనము కూడా తింటున్నాము కదా. కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే నైజం, క్రూర జంతువులకు నైజం ఏంటి? వారు ఆ జంతువులు ఇదిగో ఇతర జంతువులను తింటూ ఉంటాయి, ఆకలి తీర్చుకుంటాయి. కొన్ని రోజుల దాకా అవి ఇతరులను చంపవు. మరి ముఖ్యంగా ఈ పెద్ద జంతువులు చంపుకోకుండా అవి ఆకలి వేసినప్పుడే వేటాడుతూ ఉంటాయి. ఆ తర్వాత బాగా కడుపు నుండి తినేసి కొన్ని రోజుల పాటు అవి తమ నైజం ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి. మరి మనము మన నైజం ప్రకారం ఏ విధంగా ఉండాలి? మానవులుగా ఉండాలి, మానవత్వంతో ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇదిగో ఒక ఫలానా వ్యక్తి వాడు జంతువులాగా ప్రవర్తించారని చెప్పేసి అంటూ ఉంటారు. జంతువులాగా అనగా క్రూరుడిగా, లేకపోతే జంతువులే ఆయన ప్రవర్తించారని చెప్పేసి అంటూ ఉంటారు. అనగా మానవుడిగా కాకుండా, మానవత్వంతో కాకుండా వేరే విధంగా ప్రవర్తించారు. అది మన నైజం కాదు, జంతువుగా ప్రవర్తించడం. కాబట్టి మనం ఎప్పుడు ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటామంటే ఇదిగో దైవ భయం లేనప్పుడు, ఇతరుల పట్ల గౌరవం లేనప్పుడు, అట్లాగే ఇంకా పాపభీతి లేనప్పుడు,
అయ్యో మనం చేసే తప్పుకి మనమే అనుభవించాలి, మనం కాబట్టి మన బిడ్డల మీద పడుతుందన్న భయం ఆ విధంగా రాదు. కానీ మన బిడ్డల మీద పడుతుందన్న భయం, ఆ భయం చేత మనము చాలా ఒళ్ళు జాగ్రత్త జీవిస్తుంది. ఈ 10 ఆజ్ఞలు ఇందాక చెప్పినట్టుగా మీరు ఒకసారి వాటి గురించి పరిశోధన శోధించినప్పుడు ఎట్లా ఉంటుందంటే 3 ఆజ్ఞలేమో దైవ ప్రేమ సంబంధమైనది, 7 ఆజ్ఞలేమో అప్పుడు ఇక్కడ ఓ ధర్మశాస్త్ర బోధకుడు వచ్చేసి ఆజ్ఞలో ఏది ప్రధానమైనదని చెప్పేసి తెలుసుకోవటానికో లేకపోతే పరీక్షిస్తానికో తెలియదు కానీ మొత్తానికి ఆయన అడుగుతూ ఉన్నాడు. అందుకు యేసు సమాధానం చెప్పని అడుగుతున్నాడండి, ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభువు, ఏకైక ప్రభువు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలెను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఇదే మాట కాండములో కూడా ఉన్నాయి, 6వ అధ్యాయంలో. కాబట్టి మనం వెళ్ళొద్దులే, అది ఇదే మాటలు. కాబట్టి ఈ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, మనసుతో, ఆత్మతో, శక్తితో ప్రేమించవలెను. మనం ఒకసారి మనం నాతో సహా అందరం ఒక ప్రశ్న వేస్తున్నాం, ఎవరినైనా మనం సంపూర్ణమైన పూర్ణ మనసుతో ప్రేమించామా? అమ్మ నాన్న దగ్గర నుంచి, ఆ తర్వాత తోబుట్టువులు, ఆ తర్వాత మనకి పెళ్ళైన భార్యాభర్తలు, ఆ తర్వాత పిల్లలు పూర్ణ మనసుతో ప్రేమించామా? పూర్ణ మనసు సమస్తము, నీ శక్తి గాని, నీ హృదయం గాని, నీ మనసు గాని ఏదైనా సరే మొత్తం వారి కోసమే సమర్పించడం. సంపూర్ణమైన మనసుతో మనం ఎవరిని ప్రేమించలా, షరతులతో ప్రేమించగలిగాం. షరతులతో ప్రేమించగలిగాం. చిన్నప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది, అయ్యా చిన్నపిల్లవాడు అన్నం తినకపోతే ఏమవుతుంది అమ్మా, ఇదిగో నువ్వు తింటే ఇదిగో రేపు ఒక బొమ్మలు కొనిస్తాను. కాబట్టి అమ్మ యొక్క ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఎట్లా కూడా తినాలి, కానీ ఏమి చూపిస్తుంది, బొమ్మ చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా చూపించినప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లవాడు అమ్మ మీద ప్రేమతో లేకపోతే తన మీద ప్రేమతో తినడం, బొమ్మ కోసమే తింటూ ఉంటారు. ఈ విధంగా తినడం, ఈ విధంగా ఆలోచించడం అనేటువంటిది మనము చిన్నప్పుడే పిల్లలకి పెడుతూ ఉంటాం. అది ఇస్తే షరతులు నేర్పించడం అనేటువంటి దాంట్లో తప్పు గురించి అంటం లేదు. కానీ ఆ సమయంలో ఆ బిడ్డ తినాలి, తినకపోతే బలహీన పడిపోతాడు. ఆ ఉద్దేశంతో చేస్తుంది. కానీ పిల్లవాడికి అక్కడ అనుకోడుగా, పిల్లవాడి యొక్క ఉద్దేశం వేరుగా, చిన్నపిల్లలకు ఉద్దేశం వేరుగా ఉంటుంది. నువ్వు బడికి వెళ్తే ఇదిగో సెలవులప్పుడు నిన్ను పలానా చోట తీసుకువెళ్తా అని చెప్పేసి అన్నప్పుడు వాడు బడికి వెళ్తాడు. ఆ సెలవు రాగానే ఎప్పుడు తీసుకెళ్తావు అని చెప్పేసి అంటున్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే చిన్న ఉదాహరణలే, కానీ మనుషుల్లో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్న మనస్తత్వాన్ని మనము దానిని వేరే విధముగా ఆ మనసుదానికి గాను కావలసినటువంటి విధముగా మేత మనమే పెడుతూ ఉంటాం. ఎవరైనా పూర్ణ మనసుతో, పూర్ణమైన శక్తితో తన తోడి సోదరుని అనగా సొంత చెల్లిని లేకపోతే సొంత అన్నయ్యను ప్రేమించగలరా? ఇదిగో పెళ్లి అవ్వకముందు ప్రేమించగలరేమో, పెళ్ళైన తర్వాత ఎట్లా ఉంటుందో మనం ఊహించగలం. పెద్ద శత్రువుడు అయిపోతాడు. సంపూర్ణమైన మనసుతో, సంపూర్ణమైన ఆత్మతో అంటే చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉన్నప్పుడు చనిపోయేంత వరకు అదే సంపూర్ణతతో కూడినటువంటి శక్తి గాని, ప్రేమ గాని, మనసు గాని ఉందో లేదో మనం గ్రహించగలమా? ప్రశ్నించుకున్నప్పుడు అది నిజమా కాదని చెప్పేసి ఇక్కడ అందుకనే యేసు ప్రభు కొన్ని దేవుడైన ప్రభువును సంపూర్ణముగా ప్రేమించాలి. సంపూర్ణముగా ప్రేమించడం అంటే మనం మన పక్కన ఉన్న మన శరీరంతో సహా మన చుట్టూ ఉన్న ఏదైనా సరే అది దేవుని కంటే ఎక్కువ కాలం చెప్పేసి ఆ భావంతో ప్రేమించడం. ఏదో ఒక సమయంలో ప్రేమిస్తాం, కానీ ఒక్కొక్కసారి చాలా సార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, దేవుడు తర్వాత చూద్దామని చెప్పేసి మనకి కుటుంబం ఎక్కువ, కుటుంబ పని ఎక్కువ, ఆ తర్వాత మనం చేయాల్సినటువంటి పనులు ఎక్కువ, ఆ తర్వాత నా ఉద్యోగం ఎక్కువ, ఈ విధంగా అయిపోతుంది. కాబట్టి సంపూర్ణమైన హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించడం అనేటువంటిది మనకి అసాధ్యమైనటువంటిది.
కానీ మన దేవునికి సాధ్యమైతే అదే మనం చూస్తున్న హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. ప్రభు ఇట్లు అనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని కుదురుతును, నిండు హృదయముతో. ఎట్లాగా? నిండు హృదయముతో వారిని ప్రేమించును. నిండు హృదయముతో ప్రేమించడం అంటే ఆ నిండు హృదయముతో ఉన్న ప్రేమ నిలకడగా ఎల్లప్పుడూ ఉండేటువంటి ప్రేమ. నిలకడగా నీవు పాపము చేసినా పాపము చేయకపోయినా, ఆయనకి నమ్మకం ఉన్నా అపనమ్మకంగా ఉన్నా, లేకపోతే ఆయన ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన యొక్క ప్రేమ నిండు హృదయముతో, అట్లాగే సంపూర్ణమైన హృదయముతో ఉంటుంది. అది మానవుల ప్రేమ. మనం అనుకూలంగా స్పందించినప్పుడే అవతల ప్రేమిస్తూ ఉంటాం. అవతల వాళ్ళు కనుక మన ఫోన్ ఎత్తకపోతే ఇంకా మనం ఎప్పుడైతే ఎత్తుతారా చూసేసి అప్పుడు విడుతూ ఉంటాం. కొన్ని రోజులు కూడా నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడలేదు. అట్లాగే నేను ఏదైనా కబుర్లు చెప్పినప్పుడు రాకపోతే నువ్వు రాలేదు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను అనగా షరతులతో కూడినటువంటి వాత్సల్యం ఆ విధంగా ఉంటూ మనందరి జీవితం అట్లాగే మనందరం నాతో సహా ప్రతి ఒక్కరు ఎట్లా ఉండదంటే అవతలి వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రేమ కూడా అట్లాగే, ద్వేషం కూడా అట్లాగే. కానీ దేవుడు అట్లా కాదు. నిండు హృదయముతో ఆయన మానవుల్ని ప్రేమించాడు. నిండు హృదయముతో ఆయన ప్రేమించాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా అంటూ ఉన్నాడు, నిండు హృదయముతో నీవు దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఈ విధంగా ఉన్నప్పుడే మనము రెండవ ఆజ్ఞకి వెళ్ళగలం. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వాడిని ప్రేమించుము. ఇది రెండవ ఆజ్ఞ. ఒక మెట్టు ఎక్కిన తర్వాత మనం మరొక మెట్టుకి ఎక్కగలము. ఒక మెట్టు దిగిన తర్వాత మరొక మెట్టుకు దిగగలము. కొంతమంది యువకులు ఉంటారు, 2-3 మెట్లు ఒకేసారి దిగేస్తూ ఉంటారు. ఏదో సమయంలో ఈ రోజుల్లో బాగా పాలిష్ రాని ఏదో పెడుతూ ఉంటారు, 70 ఏళ్ళ పడతారు. ఆ నడువు కొంతకాలం పనిచేయాలి. కానీ ఇక్కడ ఇదిగో నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వాడిని కూడా ప్రేమించు. ఇది రెండవ మనల్ని మనం బాగా ప్రేమించుకుంటాం. మనందరం చాలా ఇళ్ళలో నిలువటి అర్థం ఉంటూ ఉంటుంది. కనుక మనం మొత్తం కనపడాలి, నుంచుంటే మొత్తం కనపడాలి. అందుకే ఈ రోజుల్లో ఎట్లాగంటే ఇప్పుడు అంటే పొట్ట ఎక్కువ ఇచ్చినట్టు దాని కూడా కనపడాలి. దాన్ని ఒకవేళ ఒక పెద్ద సమూహానికి వెళ్ళామనుకోండి, ఆ పొట్ట గౌతుని ఎలా తీసుకోవాలి అనుకోవాలి. కాబట్టి ఈ విధంగా నిలువటంతో ఉంటూ ఏం చేస్తూ ఉంటాం? మన ఇంట్లో వాళ్ళకి కనబడదు, చక్కగా వాళ్ళు చూస్తున్నా సరే కాసేపు అర్థాన్ని ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ప్రేమిస్తూ ఉంటాం. ఆహా, నా ముక్కు భలే ఉంది, అట్లాగే ఒకరిని ఇటు ఒకరిని చూసినా సరే నా కళ్ళు బాగున్నాయి అంటూ ఉంటాను. అట్లాగే చెవులు, పెద్ద పెద్ద చెవులు ఉన్నా సరే నా చెవులు నాకు ఇష్టం అని చెప్పేసి అనుకుంటాం. మనం అనగానే మనం ఏం చేస్తూ ఉంటాం? మనం ప్రతి ఒక్కరు ఏం చేస్తూ ఉంటాం? మనం ప్రేమించుకుంటూ ఉంటాం. అంతే కదా? మనం ప్రేమించుకోవాలి. అట్లాగే మనం ప్రేమించుకునే సమయంలో మనకు కావాల్సిన తిండి తింటూ ఉంటాం, విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మనకు కావాల్సిన విధముగా అన్ని విధాల సౌకర్యాలు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వాడిని ప్రేమించుము. ఇది రెండవ ఆజ్ఞ. దీనికి మించిన ఆజ్ఞ మరి లేదు అని చెప్పేశారు. ఈ రెండు ఆజ్ఞలు దైవాజ్ఞ, అట్లాగే సోదరుడు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు ప్రేమించాలి అని తెలియదు అన్నప్పుడు ఆ తర్వాత మనము ఇతరులో కూడా అదే అందాన్ని లేకపోతే అదే వాత్సల్యాన్ని చూడగలగాలి. మన పట్ల ఎటువంటి వాత్సల్యం ఉందో, నన్ను నేను ప్రేమించుకుంటూ ఉన్నాను. నన్ను ప్రేమించుకునేటప్పుడు ఎట్లా ప్రేమించుకుంటూ ఉంటావు? నీ మంచిని ప్రేమించుకుంటూ ఉంటావు, నీ చెడును కూడా ప్రేమించుకుంటూ ఉంటావు. నీ మంచి అలవాట్లు ప్రేమించుకుంటూ ఉంటావు, అలాగే నీ యొక్క చెడు అలవాట్లు కూడా ప్రేమించుకుంటూ ఉంటావు. బాగా పరిశ్రమ చేసే అవసరం వాళ్ళు యావగించుకుంటే అసహించుకుంటే అప్పుడు నిన్ను నీవు వెళ్ళిపోయి ఏటా నీ బుద్ధి అది చెప్పేసి తలకాయ కొట్టుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు అవతల వాళ్ళు ఏవగించుకుంటే, అవతల వాళ్ళు ఏమనకపోతే ఏం చేస్తూ ఉంటాం? మనం బాగా పొగుడుకుంటూ ఉంటాం.
ఇది మామూలుగా జరిగేటువంటి. మరి అటువంటిప్పుడు నిన్ను ప్రేమించుకునే విధంగా ఇతరులు ప్రేమించాలని చెప్పేసి అన్నప్పుడు మనం వాళ్ళలో ఉన్న మంచితనాన్ని, వాళ్ళలో ఉన్న చెడును కూడా మనం ప్రేమించగలగాలి. ఆ చెడుతో కూడిన చెడు అలవాటుతో కూడినటువంటి మనిషి దేవుని యొక్క రూపములో ఉన్నాడని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రేమించగలగాలి. నాలో ఉన్న చెడు గాని, నాలో ఉన్న చెడ్డ అలవాట్లు కానీ చూసుకుని కూడా నేను గౌరవించుకుంటున్నాను కదా, అదే విధంగా అవతల వాటికి కూడా అదే ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి ఆ భావన. ఎందుకని అది ఆ విధంగా ప్రేమించాలి, కుదరదు అని చెప్పేసి అన్నాం అనుకో, నీ కుదరనప్పుడు దేవుడు కూడా కుదరదేమో. దేవుడు కూడా నిన్ను అలాగా ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను హృదయముతో నిన్ను మనసుతో ప్రేమిస్తున్నాడు అంటే ఆ విధంగా ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్న మంచి చెడు రెండు చూసి ప్రేమిస్తూ, నీవు ఆయన మోసము చేస్తావు, ద్రోహము చేస్తావు, అదేవిధంగా ఆయన విరుద్ధంగా పాపము చేస్తావు తెలిసినా సరే ప్రేమిస్తూ, చేసిన తర్వాత తిరిగి వస్తావో లేదో తెలిసినా సరే ఆ విధంగా రాకపోయినా సరే ప్రేమిస్తూ ఉంటాడు. ఆయనను, ఆయన నామాన్ని వ్యర్థంగా పలికిన, ఆయన ఆరాధించకపోయినా, ఆయన పండుగ దినాల్లో పరిశుద్ధపరచకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. కాకపోతే మనమే ఆయన ప్రేమకు దూరంగా జరిగిపోతూ ఉంటాం. దేవుడు స్థిరమైన వాడు, ఎక్కడైనా ఉంటాడు. స్థిరమైనటువంటి దానిని మనము దాన్ని తోసివేయలేం. మనమే వెళ్ళిపోతూ ఉంటాం. మనం వెళ్ళిపోయినప్పుడు అది దేవుడు వెళ్ళిపోయినట్టు కాదు, దేవుడు అక్కడే ఉంటాడు. జీవి మనం అశాశ్వత జీవులం. మనం ఏంటంటే మన జీవితము ఎట్లా ఉంటుంది, చక్కగా ఉంటుంది. మన మనసు చంచలత్వముతో కూడినటువంటి మనసు పలు మార్లు అక్కడ పని మార్పులు కలిగి ఉంటుంది, మారిపోతూ ఉంటుంది, ఊరికనే అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటిప్పుడు అది మన లోపము, దేవుడి లోపము కాదు. దేవుడు స్థిరమైన జీవి, ఆయన మనతోనే ఉంటాడు. కాకపోతే మనము అయ్యా వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. దూరమైనప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఆజ్ఞల గురించి, దైవాజ్ఞ గురించి మీకు తెలుసు, దైవ ప్రేమ గురించి తెలుసు, మీకు హృదయ ప్రేమ గురించి తెలుసు మీకు. కానీ ఎక్కడైనా సరే మనం ప్రేమించాలంటే అంటారు కానీ ఎలా ప్రేమించాలో గురించి చెప్పరు. ఎలా ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమించాలని చెప్పేసి చాలా బోధన చేస్తూ ఉంటారు. కానీ మన జీవితంలో ఎక్కడ ప్రేమించాలి, ఎక్కడ క్షమించాలనేటువంటిది అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. యేసు ప్రభుకి ఆ సమయంలో అనగా శిలువపై మరణం పొందిన సమయంలో ప్రేమించాలి, క్షమించాలని చెప్పేసి అటువంటి ఐడియా కానీ లేకపోతే అటువంటి ఉపాయం ఎలా వచ్చింది? ఆయన ఎప్పటికప్పుడు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, అట్లాగే క్షమిస్తూనే ఉన్నాడు. అందుకని ఆయన జీవితంలో భాగం అయిపోయింది. అందుకని శిలువపై మరణ వేదన పడుతున్నా ఆయన క్షమించగలిగాడు. అనగా ఏంటి? ప్రేమించడం, క్షమించడం మన జీవితంలో భాగం అయిపోవాలి. అప్పటికప్పుడుగా రాదు, ఒకేసారి రాదు. ధనవంతుడిగా ఉన్నటువంటి ఎవరైనా సరే, బాగా కోటీశ్వరుడు కుమారుడు, అది కోటీశ్వరుడు కుమారుడు చిన్న చిన్న పొరపాటు చేసిన, పెద్ద పొరపాటు చేసిన వాళ్ళ తల్లిదండ్రులకు సమర్థిస్తూ ఉంటారు. ఏం పర్వాలేదు లేదా, ఏం అవదులేదు, చూసుకుంటావు అని చెప్పేసి. కాబట్టి అమ్మ నాన్న ఆ విధంగా ఉన్నప్పుడు, భరోసాగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? దానినే అనగా ఏమవుతుంది? ఆ చెడు గాని, ఆ చెడ్డ పని గాని జీవితంలో భాగమై అన్యాయంగా ఒక జీవితాన్ని పాడు చేసిన మేము చూసుకుంటామని చెప్పేసి అన్నప్పుడు వాడికి ఏంటి ఆస్తిలాగా ఉండకూడదు? ఇదిగో నేను ఏమైనా చేయలేదు. ఎందుకంటే జీవితంలో అది అలవాటు, దానికి వ్యతిరేకంగా మంచి మనసు, క్షమించేటువంటి గుణం, ప్రేమించేటువంటి గుణం, అర్థం చేసేటువంటి గుణం, ఇవన్నీ కూడా అలవాటు చేసుకునేలా వాడు మనకు మాదిరి, మన కొలమాను క్రీస్తు భగవంతుడు. ఆయన పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే దేవుని యొక్క స్వభావాలు కొన్ని ఉంటాయి. దేవుని యొక్క స్వభావం కేవలం దైవ స్వభావం మాత్రమే కాదు, క్షమించేటువంటి గుణం, ప్రేమించేటువంటి గుణము దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క స్వభావాలు. అటువంటిప్పుడు ఆ స్వభావాలు మనం పుణికిపుచ్చుకోవాలి.
అందుకే క్రీస్తు భగవంతుడు దేవుడిగా ఆత్మగా ఉన్నప్పుడు ఎవరికి అర్థం అవ్వలేదు. అందుకని ఆయన మానవ రూపంలో వచ్చేసి మన శరీరంలో ఆయన జీవించి మనకు అలా నేర్పించాడు. యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మనలో జరుగుతూ ఉంటాయి. మనం చాలా మంది అవమానిస్తూ ఉంటారు, అవహేళన చేస్తూ ఉంటారు, నువ్వెందుకు పనికిరావని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లాగే నువ్వేమన్నా గొప్ప పని చేసినప్పుడు ఇదేగా ఏమైందిరా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఏ ఉద్దేశంతో చేసిందో ఏమా అని చెప్పేసి అంటూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. ఏదైనా 10 మందిలో ఒక యువతి గాని లేకపోతే ఒక స్త్రీ గాని నాయకత్వ లక్షణాలు కలిగి ఏమైనా పనిచేస్తూ ఉంటే ఇదిగో కథలు కడుతూ ఉంటారు, కథలు కడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా కథలు కట్టేటువంటిది, ఈ విధంగా నిందించేటువంటి మనస్తత్వము లోకంలో ఎక్కడైనా ఉంది. అందుకని క్రీస్తు భగవంతుడు తన జీవితంలో ఇది అనుభవించాడు. అనుభవించినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలాగా ఎదిరించాలి, అట్లాగే ఎలా అధిగమించాలి అనేది ఆయన తన జీవితంలో నేర్పారు. కాబట్టి మనకి యేసు ప్రభువే రాకపోవచ్చు, కానీ మనకి మన జీవితంలో వచ్చేటువంటి ఏదైనా సరే, ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా అసూయ మూలంగా నేను బాధ పెడుతూ ఉంటే ఇదిగో పరిశీలన ధర్మశాస్త్ర బోధకులు అసూయ మూలంగానే ప్రభుని బాధ పెట్టారు. ఏదైనా సరే నువ్వు ఒక నీతివంతమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో అందరూ నిన్ను పొగుడుతూ ఉన్నా, లేకపోతే అందరూ నిన్ను ఒక మంచి మనిషిగా ఇస్తూ ఉన్నా, ఏదో ఒక పుల్ల పెట్టు లేకపోతే ఏదో ఒక కథ అల్లేసి ఏం చేస్తూ ఉంటారు. ఆ మంచి మనిషి జీవితంలో ఒక చెడ్డ సంఘటన జరిగే విధంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యేసు ప్రభు జీవితంలో జరిగినప్పుడు ఆయన ఏ విధంగా స్పందించాడో మనకి ఈ మరిముఖ్యంగా 14 స్థలాల్లో, ఆ తర్వాత సువిశేష పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గ్రహించగలగాలి సహోదరు. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఈ ఆజ్ఞల గురించి అడిగినప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు అన్నాడు, అప్పుడు ఆ ధర్మశాస్త్ర బోధకుడు కూడా యేసు ప్రభుతో ఆయన ఏకీభవించినప్పుడు అన్నాడు, చూడండి 34వ వచనం, చక్కగా సమాధానం ఇచ్చిన ధర్మశాస్త్ర బోధకుడితో యేసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఈయన ధర్మశాస్త్ర బోధకుడు, ఆయన యొక్క పనేంటి, ధర్మశాస్త్రాన్ని బాగా చదివి బోధించాడు. అందుకే ధర్మశాస్త్ర బోధకుడు. ఈ ధర్మశాస్త్ర బోధకుడు ఆ విధంగా తెలుసుకున్న తర్వాత యేసు ప్రభుతో అయ్యా చక్కగా సమాధానం ఇచ్చాడని ఒప్పుకున్నాడు. ప్రభు అంటున్నాడు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు. అనగా దైవవాక్యము తెలుసుకున్నంత మాత్రమున దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించవు, బోధించడం ద్వారా నువ్వు ప్రవేశించవు. దైవ వాక్యాన్ని విని విశ్వసించి మన జీవితంలో దాన్ని అనుసరించినప్పుడే దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు అని అర్థం. అందుకని ఇక్కడ దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు, మరి దగ్గరగా ఉన్నావు చదువుకోలేదు, దూరముగా లేవు. అనగా నీవు కేవలం బోధించడం మాత్రమే కాకుండా ఇదిగో నీవు దాన్ని అనుసరించాలి, ప్రేమ కలిగి ఉండాలి. దైవ ప్రేమ అదొకటి, అట్లాగే సోదర ప్రేమ ఇంకొకటి. దైవ ప్రేమ అందరికి చాలా తేలిక, మనందరము దైవ ప్రేమ, అందుకని మనందరం ఇక్కడ ఉంటాం. దైవ ప్రేమ అంటే దేవుని ప్రేమించడం ఆహా అని చెప్పేసి చేతులెత్తి మనం కళ్ళు మూసుకుని గడదల్లాడించే విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాం, అట్లాగా పాటలు పాడుతూ ఉంటాం, అట్లాగే త్యాగాలు చేస్తూ ఉంటాం. దైవ ప్రేమ చాలా తేలికైన పని. మరి సోదర ప్రేమ అనగా దైవ ప్రేమ మనము దేవుడు ఎక్కడో ఉన్న దేవుణ్ణి మనం బాగా పొగుడుతాం, అలాగే మనం ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటాం, గుళ్ళో చేస్తూ ఉంటాం, ఇంట్లో చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన మనకు అలవాటు. కాబట్టి దేవుని ప్రేమిస్తూ చాలా తేలిక. సోదర ప్రేమ తేలిక కాదు. దేవుడు ఆయన ఏమి చేయుడు, మనం ఆయన ప్రార్థించినా, ఆయనతో మాట్లాడినా ఇటువంటి స్పందన రాదు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు కరెక్టే, కానీ ఆ స్పందన మనకు కనపడదు.
అదే అది కాకుండా మన సోదర ప్రేమ చూపించేటప్పుడు మనం అవతల వాడిని చక్కగా ప్రేమించినా సరే అవతల వాడు సరిగ్గా స్వీకరించాలి. అప్పుడు ఏమవుతుంది, దైవ ప్రేమ కంటే సోదర ప్రేమ చాలా కష్టతరముగా ఉంటుంది. అట్లా ఈ దైవ ప్రేమ సోదర ప్రేమ అని చెప్పేసి ఉంది కదా, ఈ సైతాను కూడా దైవ ప్రేమ ఉన్నప్పుడు మనం ఎప్పుడు శోధించదు, సోదర ప్రేమ ఉన్నప్పుడే శోధిస్తూ ఉంటుంది. యేసు ప్రభుని ఎప్పుడు శోధించింది? ఆయన్ని 30 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే సువార్త సేవ బోధించాలని అనుకున్నాడు, ఎప్పుడైతే దేవుని రాజ్యం గురించి చెప్పాలనుకున్నాడు, అప్పుడు శోధించినట్టుగా మనకి గ్రంథ పట్టణం చెప్పడం లేదు. సోదరులు ఉండి ఉంటే కానీ ఆయన సువార్త సేవకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేటువంటి సోదరులేమో. కానీ ఎప్పుడైతే దేవుడు తాను వచ్చినటువంటి ఉద్దేశం గురించి ఆలోచన చేసుకుంటూ కార్యరూపం దాల్చాడో, నేను ఇక పని చేయాలని చెప్పేసి అనుకున్నారు, అప్పుడు ఈ సైతాను వచ్చేసి మరి ఒక్కసారి అనగా సువార్త సేవ మొదలైన తర్వాత ఆ మొదటి క్షణాల్లో ఈ సైతాన్ని శోధించింది మూడు సోదరులతో. ఆ తర్వాత చిట్ట చివరన ఒకసారి వచ్చింది గెత్సేమనే తోటలో శోధించడానికి. ఆ సమయంలో ప్రభు అన్న మాట, ఇదిగో తండ్రి, నీ చిత్తమైనట్లయితే ఈ పాత్ర నా నుండి తొలగించు. పాత్ర అనగా శ్రమలు, మరణం. నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను, వేదన పడుతూ ఉన్నాను. లూకా గారి వర్ణన ఎట్లా ఉందంటే, ఇదిగో ఆయన చెమట రక్త రూపంలో వస్తుంది, అనగా రక్త రూపంలో రక్తంతో కూడినటువంటి చెమట ఆయన చెమటగా మనం చూస్తూ ఉన్నాం. చెమట బిందువులు ఎట్లా ఉన్నాయి? రక్త బిందువులుగా. అనగా వైద్య శాస్త్రం ప్రకారం ఎంతో వేదన పడితే ఆ విధంగా చెమట అనగా రక్తము చెమట రూపంలో రావటం బాగా వేదన పడితే, ఒక మరణ వేదన పడితేనే జరుగుతుంది. అందుకనే లూకా గారు వైద్యుడు, డాక్టర్ కాబట్టి ఆ విధముగా అభివర్ణించారు. కాబట్టి ఈ విధముగా ఆయన గెత్సేమనే తోటలో కూడా ఆ విధముగా మాట్లాడటానికి గల కారణము సైతాను యొక్క శోధనకు. ఎందుకంటే సైతానికి యేసు ప్రభు శ్రమలు ఆ తర్వాత మరణము తలచూచినట్లయితే సైతాను ఓడింపబడుతుంది. సైతాను యేసు ప్రభు తొక్కివేస్తాడు తన మరణము ద్వారా. అందుకని ఆయన మరణించినట్లయితే ఎవరికి నష్టము? శోధిస్తుంది, కానీ ఆ శోధనకు గురి అవ్వదు. మనం ఎప్పుడైనా సరే దైవ ప్రేమ ఎటువంటి శోధన ఉండదు. ఏదైనా చిన్న శోధన మనకి కావాల్సిన కలుగుతూ ఉండదు. అనగా ఏదైనా ఒక ఆదివారం పూట మన గురికి వెళ్ళాల్సిన సమయంలో నేను ఊరు వెళ్ళాలా లేకపోతే ఇక్కడ రావాలని చెప్పేసి ఒకసారి మీరు అటు ఇటుగా ఉంటూ ఉంటారు. ఆ సమయంలో సైతాన్ని శోధించడం చెప్పేసి అంటూ ఉంటారు. సైతాన్ని మరొకసారి ఏమంటదంటే, ఇదిగో ఎక్కడైతే ఏముంది ఎక్కడైనా సరే దేవుడి కదా అని చెప్పేసి అంటూ. కాబట్టి నీవు దేవుని కలిగి వెళ్ళడం, నీవు దేవుని ప్రార్థించడం, దేవుని ఆరాధించడం దానికి ఏం పర్వాలేదు. కానీ దేవుని పనులు చేయడానికి గాను నువ్వు పూనుకున్నావో అప్పుడు శోధిస్తుంది. అందుకనే దైవ ప్రేమ యొక్క సైతాను ఎక్కువగా శోధించదు. సోదర ప్రేమ చూపించాల్సిన సమయంలోనే అది శోధిస్తుంది. ఎందుకంటే నీవు ఇతరులను క్షమించాలని చెప్పేసి అనుకోవాలి. అనగా నీ సోదరుడు నీకు వ్యతిరేకంగా ఏదో అన్నాడు, లేకపోతే ఒక ద్రోహము చేసిన అనుకోండి. అటువంటి సమయంలో నీ మనస్సాక్షి ఏం చెబుతూ ఉంది? ఇదిగో నా సోదరుడే కదా, నేను మన్నిస్తాను, నేను క్రైస్తవుడిని, క్రీస్తు ప్రభువుని అనుచరుడిని అని చెప్పేసి నా సోదరుని మన్నిస్తానని చెప్పేసి అనుకుంటాను. సైతాను ఏం చేస్తూ ఉన్నది? నీకు అలా ద్రోహం చేసినప్పుడు నీవు కూడా ద్రోహం చేయవా? అట్లాగే సైతాను వేరొక రూపంలో, స్నేహితుడి రూపంలో, లేకపోతే పక్కవారి రూపంలో వచ్చేసి నీవు ఆ విధముగా నీ సహోదరుని చేత ద్రోహం పొందేవే, ఏ చేతగాని వాడు కాబట్టి నువ్వు కూడా పగదించుకొని చెప్పేసి నీ యొక్క ఉద్దేశం అయితే క్షమించమని. కానీ సైతాను ఏం చేస్తూ ఉన్నది? ఆ క్షమాగుణం కనుక నీవు అవలంబించినట్లయితే, క్రీస్తు ప్రభువుని ఏ విధంగా క్షమించి లోకరక్షణ తీసుకువచ్చాడో అదే విధముగా నీవు క్షమించడం ద్వారా నీకు రక్షణ, అట్లాగే నీ సోదరుని కూడా రక్షణ తీసుకొస్తూ ఉంటావు. అప్పుడు ఎవరికి నష్టము? సైతానికి నష్టం.
అందుకని అక్కడ మనలను పట్టుకుంటూ ఉంటుంది. అక్కడ పట్టుకుంటాం. మనకు తెలుసు కదా, మనం కోపముతో అంటూ ఉంటాం. కోపం తగ్గిపోయిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటాం? అయ్యో నేను అనవసరంగా అన్నానే. ఆ తర్వాత వాడు కనుక అవతల మనిషి కనుక మన కొంచెం గట్టిగా ఉన్నట్టు మనం వెళ్తామా? వెళ్ళం. అహం అడ్డు వస్తూ ఉంటుంది, మనం వెళ్ళం. అక్కడే ఉండటే ఆ విధంగా ఏం చేసి సైతాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోవటానికి కానీ, ద్వేషం పెంచుకోవటానికి కానీ, పగను పెంచుకోవటానికి కానీ ఆస్కారం ఈ విధంగా విభజిస్తూ ఉండదు. ఈ విధంగా గొడవలు తీసుకొస్తూ ఉంటుంది. ఈ విధముగా సఖ్యత లేకుండా అశాంతితో ఉండేటువంటి జీవితాన్ని ఇస్తుంది. దానికి ఆనందం. దానికి ఆనందం. ఎందుకు ఐక్యపరిచేవాడు దేవుడు, శాంతిని తీసుకొచ్చేవాడు దేవుడు. కాబట్టి ఈ శాంతి కానీ ఐక్యత కానీ ఎలా వస్తూ ఉంటుంది? మనము వేదన పడినప్పుడే. అనగా క్షమించేటువంటి గుణం ఉండాలంటే మనకు అది త్యాగము, మామూలు త్యాగం కాదు. ఒకవేళ ఒక మనిషి నిన్ను కొడతామో లేకపోతే బాగా తిట్టాడు, అవమానించాడు, ఆ మనిషిని ఒక్క మాటతో అయ్యా నాకు ఈ పట్ల ఎటువంటి దుర్భావం లేదు, నిన్ను మన్నిస్తున్నాను కాబట్టి నేనేమి చేయని సంతానికి ఒక ధైర్యం కాదు. అంటే అవతల వాడికి మన జీవితాన్ని ఏ చేతులా ఇచ్చేస్తూ ఉన్నాం, పూర్ణ చేతులు ఇచ్చేస్తూ ఉంటాం. ఎందుకని ఏ విధంగా ఇస్తూ ఉంటాం? ఇదిగో మరి నువ్వు ఏమన్నా అనుకో, చేతగాడు అనుకో, లేకపోతే నాకేం లేదనుకో, లేకపోతే నాలో ధైర్యం లేదనుకో, ఏదైనా అనుకో, కానీ నేను క్షమిస్తున్నాను, నిన్ను క్షమిస్తాను. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు క్షమించడం ధైర్యముతో కూడినటువంటి మనస్సు, అట్లాగే త్యాగముతో కూడినటువంటి మనస్సు. ఈ క్షమించడం ధైర్యముతో కూడినటువంటి త్యాగముతో కూడినటువంటి మనస్సు అన్నప్పుడు ఆ త్యాగం ఏదైనా సరే రక్షణ తీసుకుంటుంది, దైవ సంబంధంగా చేస్తూ ఉంటుంది, దైవ సాన్నిధ్యాన్ని తీసుకుంటుంది. దైవ సాన్నిధ్యం వచ్చినప్పుడు ఎవరికి నష్టము? సైతానికి నష్టం. అందుకే నేను చేయనవదు. అందుకని మన అందరము దైవ ప్రేమలో మనం ఎంత పవిత్రులము, పెద్దవారం బాగా మనం ప్రేమిస్తూ ఉంటాం. కానీ సోదర ప్రేమలో ఇల్లు ఏమి ఉండదు. మనం ప్రేమించిన వాళ్ళనే ఉంటాం, మన మాట వినే వాళ్ళనే ఉంటాం, మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తూ ఉంటాం. ఏదైనా మనకి వ్యతిరేకంగా ఉన్న వాటితో మాట్లాడడం, తర్వాత వాడితో ఉండవు, ఆ తర్వాత కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇది కేవలం ఇదిగో నీ యొక్క మనసు మాత్రమే కాదు, సైతాను యొక్క పన్నుకడ, దాని ప్రణాళికలు ఆ విధంగా ఉంటూ ఆ ప్రణాళిక. ఎందుకంటే అది విభజిస్తూ ఉంటుంది. ఆదాము కూడా తమ యొక్క ఆలోచనలో విభజన తీసుకువచ్చింది. ఇదిగో నువ్వు దేవుని కన్నా ఎక్కువ అవ్వచ్చు, దేవుని కన్నా ఎక్కువ నువ్వు ఎక్కువ అవ్వచ్చు కూడా తినటం ద్వారా. అట్లాగే దేవుడితో ఉన్న సంబంధాన్ని చంపటానికి శోధించగలరు. వాళ్ళు అప్పుడు దాకా దేవ ప్రేమ బాగానే ఉంది, దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు, ఆయనతో పాటు సంభాషణ చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ సైతాను వచ్చేసి ఈ విధంగా చేసినంత వాళ్ళు తమ యొక్క ఆలోచనలో విభజన తీసుకొచ్చే విధంగా చేసింది అది. అందుకనే ఆ విభజన ప్రకారం అంతా విభజన ఆ తర్వాత ముందుగా విధేయత, తర్వాత అసూయ, తర్వాత పగ, ద్వేషము, ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ లోకానికి వచ్చేసి ఒక దాని తర్వాత ఇంకోటి వచ్చేస్తూ ఉన్నాయి. మనందరం దానికి ప్రతీకలం, మనందరం దానికి రూపం ఇస్తూ ఉంటాం. ఒకటి రూపము, కోపానికి రూపము నేను, ద్వేషానికి రూపము నేను, అసూయకు రూపము నేను. అసూయ పరులు లేకపోతే కొంచెం ద్వేషంగా ఉండేటువంటి వారి యొక్క మొహ కవళికలు కూడా వేరుగా ఉంటూ ఉంటాయి, ప్రశాంతంగా ఉండవు. అసూయ అనేటువంటి అసూయ అనేటువంటి రూపానికి ఇదా అని చెప్పేసి మనం అదే విధంగా ఉంటూ ఉంటాం. మీకు సీరియల్లో కనపడుతూ ఉంటుంది. ఊరకనే ఎవరు ఉంటారు? అసూయకు ప్రతీకగా ఒక అత్త ఉంటుంది, ద్వేషానికి ప్రతీకగా ఒక కోడలు ఉంటూ ఉంటుంది, ఆడపడుచు మరొకటి, ఆమె కూడా. ఇవన్నీ దీని అన్నిటికీ ఆజ్యం పోయడానికి ఒక ఆమె ఉంటూ ఉంటుంది. దాని ప్రకారముగానే ముఖ కవళికలు ఉంటాయి. చూడండి, చూడ
చూడమాకండి. అనవసరంగా మీరు కేబుల్ కానీ అట్లాగే ఛానల్స్ కానీ కట్టేస్తూ ఉన్నారు. అవన్నీ చూడాలి. డైరెక్టర్ చెప్పేటువంటివి లేకపోతే ఏ రూపానికి ఏ ఏ స్వభావం ఉందో చూసుకోవాలి. మీరు చూసినట్టు ఆ స్వభావానికి రూపం ఇస్తూ ఉంటారు. ఆ రూపము తగ్గట్టుగా ఏమవుతూ ఉంటుంది, ఆ రూపానికి తగ్గట్టుగా స్వభావం కూడా ఉంటుంది. చూడండి, మీరు కావాలంటే గమనించండి. అనుబొమ్మల దగ్గర నుంచి ఆ కళ్ళు చూసేటువంటి విధానము, అతని నొస్సులో ఉన్నటువంటి ఆ మడతలు, ఆ తర్వాత మూతిలో ఉన్నటువంటి అవి అనక కదలికలు, ఇవన్నీ చూడండి ఒకసారి కనపడుతూ అనక ఊరికనే కాదు అనక ఒక ఏదైనా సీరియల్లో కానీ లేకపోతే ఒక చలనచిత్రంలో కానీ ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రకి ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది, త్యాగం ఉంటూ ఉంటుంది, అట్లాగే అసూయ ఉంటుంది, పగ ఉంటూ ఉంటుంది, అట్లాగే ద్వేషము, శత్రుత్వము ఇవన్నీ ఉంటూ ఉంటాయి. దాన్ని తగ్గట్టుగా మృదువుగా ఉండేటువంటి వాడు, త్యాగము చేసేటువంటి వాడు వేరుగా ఉంటాడు. వారి యొక్క వేషధారణ వేరుగా ఉంటుంది, అట్లాగే ఆయన యొక్క వెనుకబడికలు వేరుగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో భాగాలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు సైతాన్ యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు మనం ఎక్కడ బంధిస్తూ ఉంటుంది, ఇదిగో సోదర ప్రేమలోనే ఎక్కువగా బంధిస్తూ మన ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా సరే, మనందరం చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, అట్లాగే జపాలు చెప్తూ ఉంటాం, పూజ చేస్తూ ఉంటాను, పూజలో పాల్గొంటూ ఉంటాం, అట్లాగే గంటల తరబడి దేవుని యొక్క ఆకృతిలో ఉంటూ ఉంటాం. ఆ తర్వాత మనం బయటకు వెళ్ళిపోయి అక్కడ సైతాను శోధనకు గురవుతూ ఉంటాము. దేవుని ఇక్కడ ఆరాధిస్తూ ఉంటాం, దేవుని ఇక్కడ మోకాలేసి కానీ ఒంగుని కానీ మనం ఆరాధిస్తూ ఉంటాం. కానీ వెళ్ళిపోయి ఇంటికాడ భార్యను, అట్లాగే తమ బిడ్డలను, అట్లాగే తోటి వారిని అవమానిస్తూ ఉంటాం. అయ్యా దేవా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను బలహీనుడను అని చెప్పేసి అంటూ ఉంటాం. అట్లాగే బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా చేసినప్పుడు మనం వాడిని ఖండిస్తూ ఉంటాం, లేకపోతే బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఆధ్యాత్మికతే అట్లాగే బయట జీవితము సోదర ప్రేమ అట్లాగే ఏమవుతుంది, అవుతూ సరైన విధంగా అవుతూ సహోదరు. లేకపోతే ఏమవుతుంది, ఈనాటి హోషేయ గ్రంథము పట్టణంలో తిన్నా మనం, ఇశ్రాయేలులారా 11వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలులారా మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలినట్టు మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. ఇశ్రాయేలు ఏం చేసిన వాళ్ళు, యావే ప్రభుని కాకుండా ఇతర దైవాలను కూడా వాళ్ళు ఆరాధించడం అనగా అవిశ్వాసపరులయ్యారు, నమ్మకాన్ని కోల్పోయారు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు దేవునికి దూరంగా ఉండేసరికి అటువంటి పాపము చేసినందుకు మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. దేవుడు శిక్షింపడు, మన పాపాలే మన పతనానికి కారణమవుతుంటాయి. దేవుడు శిక్షింపడు. ఈ మాట మీరు ఎల్లప్పుడు నిద్రపోయేటప్పుడు గబుక్కులు లేపినా, కన్నీళ్లు పోసి మేము లేపినా సరే దేవుడు శిక్షిస్తాడంటే శిక్షింపడు. మన పాపము మూలముగా పతనము చెందుతూ ఉంటాం. మన కర్మ ఫలితము అది, మన క్రియల ఫలితం అది. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. మనం ఏం చేస్తామంటే దేవుడి శిక్షకు గురయ్యాం, దేవుడు శిక్షిస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అలా కాదు. మన పాపము మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీ పాపమే మీ పతనానికి కారణమైనది. అందుకు గొప్ప ఉదాహరణ మనము ఈ తప్పిపోయినటువంటి కుమారుని ఈ తప్పిపోయిన కుమారుని వృత్తాంతములో తండ్రి ఒక చోటే ఉన్నాడు, కానీ కుమారుడు ఎంత దూరం వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆస్తి మొత్తము అంతా అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నాడు. కాబట్టి దూరమైంది దగ్గరైంది ఎవరయ్యా అంటే ఇదిగో కుమారుడు. అనగా తండ్రి అక్కడే ఉన్నాడుగా, ఆయన కోసం వేచి ఉన్నాడు. మన దేవుడు ఎట్లాంటి వాడంటే స్వేచ్ఛ ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. మనం ఆయన నుంచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోయేటప్పుడు ఆపడు.
ఎందుకయ్యా వెళ్ళిపోతావు అని చెప్పి ఆ ఉద్దేశం ఆయన కలిగి ఉన్నా సరే నేను వెళ్ళాల్సింది అన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు ఆయన వెళ్ళనిస్తాడు. ఆ తర్వాత తిరిగి వద్దాం అనుకున్నప్పుడు ఎందుకు ఇప్పుడు దాకా నువ్వు నా దగ్గర లేవు కదా, ఎందుకు వచ్చావు అని చెప్పేసి ఆ ఉద్దేశం ఉండదు. తిరిగి వచ్చినప్పుడు అదే విధముగా ఆహ్వానిస్తాడు. ఇది వృత్తాంతము. దీన్ని బట్టి మీరు చెప్పండి, దీన్ని బట్టి మనము దేవుడు శిక్షించేవాడా లేకపోతే ప్రేమించేవాడా? దేవుడు ప్రేమించేవాడే. అది గమనించుకోవాలి. మన దేవుడు అనుగుణంగా అపార్థం చేసుకుంటూ ఉంటాడు. మనమేమో దేవుడు ప్రేమించాలి, దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. మనం చేసిన తప్పులకు గాను మనం ఆ తర్వాత ఫలితం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ఇంకో దేవుడు శిక్షించాడు. ఎట్లాగా? మనము చేసిన పాపానికి ఫలితం అది. మనము చేసిన పాపానికి మరి పరిశుద్ధ గ్రంథంలో దేవునికి శిక్ష అని చెప్పేసి ఉంది కదా. ఈ పరిశుద్ధ గ్రంథము మరి ముఖ్యముగా చాలా గ్రంథాలు అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ ఎవరు విలేక ఇవన్నీ జరిగిన సంఘటనలు కొంతకాలం పాటు నోటి మాటగా వెళ్ళిపోయింది. నోటి ద్వారా మొత్తం అందరికీ అందజేయబడింది. ఇంకొంతకాలం నింపి వచ్చినప్పుడు అప్పుడు వారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాస్తారు. అందుకని పాత నిబంధన మొత్తం కొత్త నిబంధన మొత్తం ఎట్లా ఉంటుందంటే ఇదిగో దేవుని ప్రేరణ చేత మనుషుల యొక్క అనుభవాలు ఈ రీతిగా చెప్పబడినది. ఈ రీతిగా చెప్పబడినప్పుడు మనుషులు దేవునికి అనుభవం ఎలా చెప్పుకుంటారు? అయినా దేవుని వల్లే చెప్పుకోడు కదా, మానవుల వల్లే చెప్పుకోడు. మనం చిన్నప్పుడు బడిలో ఉన్నప్పుడు ఏదైనా చిన్న తప్పు అప్పుడు ఏం జరుగుతూ ఉంది? టీచర్స్ కొడతారు. వెళ్ళిపోయి క్లాస్ జరుగుతూ ఉన్నాడు, విమానం వచ్చింది బయట కాబట్టి క్లాస్ చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో లెక్కలు చెప్తూ ఉంటారు. ఇంకా విమానం మాట వచ్చేసరికి డబామని అందరూ బయటకు వెళ్ళిపోయారు అనుకోండి. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య మరి వచ్చిందిరా బాబు అని చెప్పేసి అనుకుంటూ వస్తే వరుసగా అందరినీ కొడుతూ. ఎందుకని ఆ విధంగా వెళ్ళకూడదు. కాబట్టి మనం తప్పు చేశాం కాబట్టి ఏమైంది? శిక్ష. ఇది మానవుని యొక్క అనుభవం. ఇదే అనుభవాన్ని ఏం చేస్తూ ఉంటాం? మనం పాపం చేసినప్పుడు మనకి ఏమని జరిగినప్పుడు ఏమనుకుంటూ ఉంటాం? దేవుడు గురించి మనం మానవ అనుభవంతో ఎలా చెప్పగలము? అందుకనే యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇదిగో మీ ఆలోచన నా ఆలోచన చాలా తేడా ఉంటాయి. మీ ఆలోచనలో కానీ నా ఆలోచనలో కానీ తేడా ఉంటాయి. మీ ఆలోచనలకు నా ఆలోచనలకు తేడా ఎంత అంటే భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంతే తేడా. భూమికి ఆకాశం ఎంత తేడా ఉంది. ఒకవేళ నీకు కనుక రాకెట్ ఉందనుకోండి, వెళుతూ ఉంటే ఆకాశం దొరుకుతారు, దొరకదు. మేఘాలు దొరుకుతాం కానీ మేఘాల నుంచి వెళ్ళిపోతే ఆకాశం వెళ్ళిపోతే అనంతం. అనగా అంత ఉన్నతమైన ఆలోచన. కాబట్టి మానవుడు తన యొక్క అనుభవాన్ని ఈ విధముగా పరిశుద్ధ గ్రంథములో లిఖించిన ఆయన అనుభవాన్ని బట్టి ఆయన ఆలోచన విధానం బట్టి దేవుని కూడా ఆ విధముగా ఆలోచించే విధంగా లేకపోతే దేవుని కూడా ఆ విధంగా ఆలోచించారు. అందుకని చెప్పేసి అక్కడ శిక్ష అనగా ముందుగా దేవుడేమో చేలపిస్తాడు, కొంతకాలం బాగుంటారు, కొంతకాలం అయిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుకుంటూ ఉంటారు, ఇంకొంతకాలం అయిన తర్వాత దేవుని శిక్ష. ఇదే సూత్రం మొత్తం అంతా బాగానే ఉంటుంది, పాపం వస్తూ ఉంటుంది, శిక్ష. మళ్ళా పశ్చాత్తాపం అంతా బాగానే ఉంటుంది, పాపం వస్తూ ఉంటుంది, శిక్ష. ఇదే కథ పరిశుద్ధ గ్రంథం. అంతెందుకు దీంట్లో ఎంతమంది మన జీవితం కూడా ముందుగా అంతా బాగానే ఉంటుంది, దేవుని దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం, పాపంలో పడిపోతూ ఉంటాం, ఏదో కష్టం వస్తుంది, అమ్మో దేవుడు శిక్షించాడని చెప్పేసి మరలా పశ్చాత్తాపం, ఆ తర్వాత మరలా బాగుంటుంది, కొంతకాలం తర్వాత మళ్ళా పాపంలో, ఆ తర్వాత అనారోగ్యం వస్తూ ఉంటుంది, అమ్మో దేవుని శిక్ష అని చెప్పేసి మరలా మార్చుకోవాలి. ఇవన్నీ మన జీవితంలో భాగాలు. మన అనుభవాలు వచ్చేసి మనకు జరిగేటువంటి సంఘటనలు మన పాపానికి ఫలితముగా మన క్రియలకు ఫలితముగా వచ్చేటువంటి ఆ పాప ఫలితమో లేకపోతే దుష్ఫలితమో అనుభవించే సమయంలో దేవుని శిక్ష అని ఆయన మీద ఎలాగా ఆయన మీద తోసేయగలమా? ఎందుకంటే ఆయన నిండు హృదయముతో మానవుని ప్రేమిస్తాడు. చూడండి ఆయన అంటున్నాడు, నేను నా ప్రజల ద్రోహములకు కుదుర్తును.
కుదర్చడం అంటే ఆయన శిక్షించడం కాదు, నయము చేస్తాడు. నిండు హృదయముతో వారిని ప్రేమించును, వారిపై కోపింపడు. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలును ఆదరించును. వారు పువ్వుల వలె వికసించును, లెబనోను చెట్ల వలె దృఢముగా వేరుదొన్నుదురు. వారి కొత్తగా చిగుళ్ళు పుట్టగా ఒలివ చెట్ల వలె శుభ్రముగా అలరారుదురు. లెబనోనులో దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు అని చెప్పేసి ఆ విధముగా ఈ కవి లేకపోతే హోషేయ ఏం చేస్తూ ఉన్నాడు? ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఎత్తైనటువంటి చెట్ల గురించి, బాగా పరిమళించినటువంటి పూల గురించి ఈ విధంగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. దేవుని వర్ణించగలమా? సూర్యుని కంటే కాంతివంతంగా ఉంటాడు, చంద్రుని కంటే చల్లగా ఉంటాడని చెప్పేసి పాటలు పాడుతూ ఉంటాడు. ఈ సూర్యుని కానీ చంద్రుని కానీ ఎవరు సృష్టించాడు? మనము తన యొక్క సృష్టిని తీసుకొని దేవుని వర్ణించగలమా? దేవుని వర్ణించడం ప్రియ సహోదరి సహోదరు. తేనె కన్నా తీయగా ఉన్నది నీ వాక్యం. తేనె ఎవరు సృష్టించారు? లేకపోతే తేనె తీగని ఎవరు సృష్టించారు? కాబట్టి తాను సృష్టించినటువంటి అటువంటి జీవరాశులతో మనము దేవుని వర్ణించగలమా? మనము మన యొక్క మానవుని యొక్క జ్ఞానం బట్టి దేవుని వర్ణించగలం. కానీ ఆయన ఇంకా ఎక్కువగా చాలా ఉన్నతమైనటువంటి మనం అర్థము చేసుకున్నట్లుగా దేవుణ్ణి అదే విధముగా అర్థం చేసుకోలేదు. మనకున్నటువంటి అటువంటి జ్ఞానము సరిపోదు ఆయన అర్థం చేసుకోవటానికి. మరి అటువంటిప్పుడు ఆయన శిలువపై మరణం పొందాడు. కాబట్టి ఆయన మన శిలువపై మరణం పొందినప్పుడు ఎవరు శిలువ మరణం? అది నా శిలువ మరణం. నేను పొందవలసిన మరణం ఆయన. ఏ విధంగా ఉన్నప్పుడు మన పాపాత్ములుగా ఉన్నప్పటికీ మనందరం పాపాత్ములుగా ఉన్నప్పటికీ మన కోసమే ఆయన మరణించి ఆ విధముగా ఆయన తన జీవితాన్ని ఇచ్చి ఆ తర్వాత మనకు కావాల్సిన రక్షణ తీసుకున్నాడు. అటువంటి ఆయన శిక్షించగలడా? తీర్పు రోజున ఎడం పక్కన ఒకరు, కుడి పక్కన ఒకరు, ఒక భాగం ఉంది అనగా గొర్రెలుగా, ఒక కుడి ప్రక్కన మేకల రూపంలో ఎడం పక్కన అని చెప్పేసి మనకి ఆ సాదృశ్యం. ఆ సమయంలో ఎవరైతే సోదర ప్రేమ కలిగి జీవించారో వారిని దేవుడు ఏం చేశారు? నిత్య జీవితానికి కావలసిన. ఎవరైతే సోదర ప్రేమకు వ్యతిరేకంగా జీవించారో వారిని ఏం చేశారు? ఆయన నరకానికి పంపించారు. అంతేగా ఆకలి ఉన్న వారిని, దాహము ఉన్న వారిని, అట్లాగే ఇదిగో వస్త్రహీనులై ఉన్న వారిని, రోగి అయినటువంటి వారిని, చెరసాల బందీలుగా ఉన్న వారి పట్ల ప్రేమ. అక్కడ దైవ ప్రేమ గురించి ఏమీ లేదు. ఎందుకంటే దైవ ప్రేమ మనందరము చెప్పాను కదా, మనందరము ఇదిగో గొప్ప మనకి ఏ విధంగా పోటీ లేదు. బాగా ప్రార్థించగలం, బాగా దేవుని పొగడగలం, బాగా దేవుని ఆరాధించగలం. ఎవరికి వాళ్ళు తమదైన శైలిలో. సోదర ప్రేమ వచ్చేసరికి మనము అక్కడ పక్కన వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే ఈ తీర్పు రోజున కూడా సోదర ప్రేమకు సంబంధమైనటువంటి క్రియలు మాత్రమే దేవుడు ఎంచుకుంటాడు. ఎందుకని వీళ్ళు కానీ వాళ్ళు ఒకే మాట అన్నారు, ప్రభువా ఎప్పుడు మేము నువ్వు ఆకలి కూడా చూసి మేము మీకు ఆహారం ఇచ్చామని చెప్పేసి వాళ్ళే ఆశ్చర్యపోయారు. వీళ్ళు మాత్రమే కాదు, ఎడమరక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు మీరు ఈ విధంగా ఆకలిగా వచ్చినప్పుడు మేము గుర్తించలేకపోయాం. ఇంత చెప్పాను కదా, ధనవంతుడుగా ఉన్నటువంటి అనగా ఒక కోటీశ్వరుని కుమారుడు తాను చేసేటువంటి తప్పులకు తల్లిదండ్రులు కనుక వారు పాప కాల్చిన వారి ఆయన జీవితంలో ఈ చెడ్డ పనులు ఏమవుతుంది? జీవితంలో బాగా మనం ఎప్పుడైతే దైవ ప్రేమ కలిగి సోదర ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటామో, ఇదిగో ఆకలికి ఉన్నప్పుడు స్పందిస్తాం, దాహంగా ఉన్నప్పుడు స్పందిస్తూ ఉంటాం, రోగిగా ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు, వస్త్రహీనులై ఉన్నప్పుడు మనం స్పందించగలం. అది జీవితంలో భాగం. మనం చేస్తున్నామా లేదని చెప్పి తెలియకే చేస్తూ ఉంటాం సహోదరు. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేసి మనం మన జీవితంలో పరివర్తనగా తపస్కాలంలో మనం చేసేటువంటి పరివర్తనగా దైవ ప్రేమ సోదర ప్రేమ గురించి ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు మనకి
ఎంతవరకు ఉన్నాం మనం ఎంతవరకు మనం జీవిస్తూ ఉన్నాం, ఎంతవరకు దేవుని ప్రేమిస్తూ ఉన్నాం, ఎంతవరకు తోటి వారి పట్ల మనకు ఉన్నటువంటి సంబంధం మెరుగ్గా ఉందో ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఎక్కడ శోధనకు గురి అవుతున్నాం, ఎక్కడ సైతాన్ని శోధిస్తూ ఉంది దాన్ని కూడా గుర్తించగలగాలి. కానీ మనము ఈ సోదర ప్రేమ చూపించడం ద్వారానే మనం దేవుడికి దగ్గర అవ్వగలం. అది తీర్పులో చెప్పబడి ఈ చిన్న వాళ్ళలో ఎవరిని ఎవరు చేస్తావో నాకు చేసినట్టే అప్పుడు నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అందుకని ప్రభు కూడా ధర్మశాస్త్ర బోధకులతో నీవు పరలోక రాజ్యానికి దూరముగా లేదు, నువ్వు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా సోదర ప్రేమ గురించి ఎక్కువగా ఇదిగో జీవితంలో భాగంగా చేసుకోవాలి. అట్లాగే ఈ తీర్పు రోజున కూడా ప్రభు కూడా చెప్పేటువంటి మాట, ఈ అత్యల్పుల్లో ఎవరికైనా నువ్వు చేసిన నాకు చేస్తావు. అత్యల్పుడిగా ఉన్న వారి పట్ల మనకున్న స్పందన జీవితంలో భాగం అవ్వాలి, ఏదో భారం భాగం అవ్వాలి. ఆ భాగం అయినప్పుడు తప్పనిసరిగా మనం సోదర ప్రేమ అట్లే దైవ ప్రేమకు న్యాయం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ దైవ ప్రేమే మనకి సోదర ప్రేమ పట్ల ఉన్నటువంటి అర్థాన్ని కానీ ఇంకా మరింతగా పరిపూర్ణం చేస్తుంది. దేవుని కృపా కటాక్షం అర్పణమిదిగో ఓ అమరుడేసా, తెచ్చామయ్యా అర్పిత హృదయం, కైకొను దేవా చిరి చిరి కానుక, ఉన్నది అంతా నీ వరదానమే కాదా. అర్పణ ఇదిగో ఓ అమరుడేసా, తెచ్చామయ్యా అర్పిత హృదయం, కైకొను దేవా చిరి చిరి కానుక, ఉన్నది అంతా నీ వరదానమే కాదా. నీవివ్వలేను నా విడుదలను, అసలే లేదుగా సర్వ సంపద. నీవివ్వలేను నా విడుదలను, అసలే లేదుగా సర్వ సంపద. ఉన్నవి రెండే కాసులు మిగిలినది పేద హృదయం, ఉన్నవి రెండే కాసులు మిగిలినది పేద హృదయం. అర్పించా సమర్పించా చేరావు నీ బలిపీఠం, అర్పించా సమర్పించా చేరావు నీ బలిపీఠం. అర్పణ ఇదిగో ఓ అమరుడేసా, తెచ్చామయ్యా అర్పిత హృదయం, కైకొను దేవా చిరి చిరి కానుక, ఉన్నది అంతా నీ వరదానమే కాదా. అర్పించలేను ఆమెను అర్పణ, అసలే లేదుగా అబ్రహాము త్యాగబలి.
మరచలేను ఆ వేరు అర్పణ అసలే లేదు నా ప్రాణ త్యాగబలి ఉన్నవి రెండే కాకులు మిగిలినది పేద హృదయం ఉన్నవి రెండే కాకులు మిగిలినది పేద హృదయం అర్పించా సమర్పించా చేరావు నీ బలిపీఠం అర్పించా సమర్పించా చేరావు నీ బలిపీఠం అర్పణ ఇదిగో ఓ అమరుడయ్యా తెచ్చామయ్యా అర్పిత హృదయం గైకొను దేవా చిరి చిన్ని కానుక ఉన్నది అంతా నీ వరదానమే కాదా ఈనాటి పూజా బలిలో పాల్గొంటూ ప్రార్థించమని వేడుకుని వారు సందా కోటయ్య, ఎల్లిబాబు, సరోజిని, అనిల్, మహిమరాణి, అనిత. ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయమని పూజా బలి సమర్పిస్తూ ఉన్నారు. సందా కుమార్, మేరీ, శ్రావిక, శరణ్య. చనిపోయిన సందా సుందరరావు గారి ఆత్మ నిత్య విశ్రాంతి దయచేయమని కోరుకుంటూ ప్రార్థన చేయమని వేడుకుంటూ ఉన్నారు. ఎల్లే మార్తమ్మ, అనుష కావలసిన మంచి ఉద్యోగం కోసమై ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నారు. దాస్త్రి రత్నకుమారి, శేఖర్ బాబు, ప్రసాద్, లావణ్య, మోక్షాగ్ని, మోక్షిత పిల్లల చదువు నిమిత్తమై ప్రార్థించేమని కోరుకుంటూ మరణించిన దాస్త్రి అబ్రహాం, కృష్ణమ్మ, మరిదాసు, స్వామిదాసు, ఆరోగ్యమ్మ గారి ఆత్మ విశ్రాంతి కోసం ప్రార్థించేమని వేడుకుంటూ ఉన్నారు. ఇండ్ల చిన్నబాబు, జ్యోతి, రాజేంద్ర ప్రసాద్, రవీంద్ర కుమార్, అనుష కుటుంబం కోసం ప్రార్థించమని మరణించినటువంటి ఇండ్ల రాజారావు, అగ్నిసమ్మ, రామారావు వారి ఆత్మ విశ్రాంతి కోసం ప్రార్థించమని పిల్లలకు మంచి ఉద్యోగం కొరకు ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పూజా బలిలో పాల్గొంటూ ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నారు. అట్లాగే ఈ రోజు భోజనం సిద్ధపరిచినటువంటి నూనె ప్రకాశరావు, విజయ్ కుమారి, సాయి శ్రీనివాస్, లక్ష్మీ స్వర్ణ, శ్రీ కౌశవ్, కాండ్ర జాహ్నవి 10వ తరగతి రాస్తూ ఉండగా వీరికి కావలసినటువంటి దేవుని కొరముల కోసమే ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నారు. నిన్న రోజున భోజనం సిద్ధపరిచిన వారి యువకుల కోసమై ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నారు. అట్లాగే జమ్మల ధనరాజు, జమ్మల విజయలక్ష్మి, జమ్మల అశోక్, జమ్మల భార్గవి, జమ్మల హారిక ఈ కుటుంబం కోసం ప్రార్థించమని వేడుకుంటూ చిన్నం సందీప్, చిన్నం అక్షయ్, చిన్నం వారి కోసం ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ ప్రార్థన, మీ తలంపులు మనసులో పెట్టుకోండి. ఆ తలంపుల కోసమే ప్రార్థించమని వేడుకుంటూ ఈ పూజా బలిలో పాల్గొనే వారు, బయట ఉన్న వారు లోపలికి వచ్చి పాల్గొన్నారు. కిటికీ తలుపులు వేసుకుని మాట్లాడకుండా దిండి సుబ్బరావు అక్కడ ఉన్నటువంటి వారు మీకు తప్పనిసరిగా సప్రసాదం ఇవ్వడం. ఆ కిటికీ తెరవండి. కాబట్టి అక్కడ పూజలో పాల్గొన్న వాళ్ళు లోపలికి వచ్చి పాల్గొన్నారు. బయటికి వెళ్ళి అలాగా చేస్తూ తర్వాత యేసుప్రభు వచ్చి స్వీకరించడం ఎంతవరకు సబబో మీరు వచ్చి పాల్గొని భక్తిగా పాల్గొని యేసుప్రభుని యొక్క సప్రసాదం తీసుకోండి. ఊరికే అవమానించమాట, ప్రభుని అవమానించుకోవచ్చు. కాబట్టి మనకు అసలే ఒళ్ళంత కళ్ళు. కాబట్టి కాకపోతే ఉపదేశాలు కూడా ఆ విధంగా చేస్తుంటే నాకు తట్టుకోలేదు, ఆ విధంగా తట్టుకోలేదు. కాబట్టి ఎవరైనా సరే తప్పనిసరిగా
మాదిరిగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. చెప్పింది అర్థమైంది అనుకుంటాను. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థిస్తున్నాను. తన కొరకు ఈ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించగాక ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీవు అర్పించున్న మా ఈ కానుకను కనికరముతో వీక్షించుము. ఇవి మీకు ఆమోదయోగ్యముగా ఉండి మాకు రక్షణ సాధనముగా ఉపకరించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవిస్తూ నీ కృతజ్ఞత తెలుపునని నీవు చింతగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును వినాడు నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో ఉన్న పేదలను, బాధితులను ధ్యానంతో ఆదరింపగలము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా, పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున ఉస్సాస ప్రభు నామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున ఉస్సాస. ఓ ప్రభువా, నీవు అధికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవు. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచుచున్నాము. ఈ విధమున శరీర రక్తములు అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమనందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చుచు అనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజించుము. ఏలైనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు అనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడి. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించి నీ ఉత్థానమును చాటెదను. మరల వచ్చువని మేము వేచియుందుము. కనుక క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమొసగి అప్పముల రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా లియో జగద్గురువులు, మా జోసెఫ్ రాజ్యాధిపతి గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము.
ఉత్థానమగిన మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశమునికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెత్తలేక మరియమాతతో నీతో అపోస్తలులతో ఆదుని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితములో భాగమును దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింకము పరలోకము. మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేర్చుము. మా యొక్క అప్పులను వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు క్షమించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహమున నా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నారు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుము. సర్వేశ్వరి వర్ధిల్ల, లోకపాలకుల రక్షకుడవా, మాకు దయచేయము. సర్వేశ్వరి వర్ధిల్ల, లోకపాలకుల రక్షకుడవా, మాకు దయచేయము. సర్వేశ్వరి వర్ధిల్ల, లోకపాలకుల రక్షకుడవా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ఓ ప్రభువా, దివ్య సంస్కారములో పాల్గొనడం ద్వారా మా మనసులను శరీరములను శక్తితో ప్రభావితమగును గాక. ఈ దివ్య విందులో పాలు పంచుకున్న మేము నిన్ను పూర్ణ హృదయముతో ప్రేమించినట్లు మేము ప్రేమించుకున్నట్లు మా పొరుగు వారిని కూడా ప్రేమించినట్లుగా చేయము. తద్వారా నీవు అనుగ్రహించే సంపూర్ణ రక్షణను దానికి గాను మేము పాత్రలము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. కరుణను చూపి నన్ను వెదిగినుగా, కలువరి సిలువ సిలువలు విలువ నాకు తెలిసెనుగా. కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదిగినుగా. అజేయుడా, విజయుడా, సజీవుడా, సంపూర్ణుడా, అజేయుడా, విజయుడా, సజీవుడా, సంపూర్ణుడా. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా. కలుషము బాపి కరుణ